రాజావారు రాజావారు రక్షించండి బాబు, రక్షించండి బాబు, రక్షించండి. నేను బాబు అప్పిగాన్ని నీకు ద్రోహం చేసి పారిపోయిన ఎదవను బాబు. ఆ వెంకటయ్య మాటలు విని తప్పు దవన పడ్డాను. అసలు మీ బావమధ్య సత్యగాన్ని చంపింది ఆ వెంకటయ్య బాబు. ఓ కరణమా, నేను వెంకటయ్యని. ఓ 4 రోజుల పాటు నీ ఇంట్లో నేను తలదాచుకుంటాను. ఈ సంగతి నరమానవుడికి తెలియకూడదు. నీకు రోజుకి 1,00,000 రూపాయలు ఇచ్చుకుంటాను. అసలు మనం బతుకుంటే కదా డబ్బులు ఇచ్చి పుచ్చుకోవడం అనేది అని నేను మనవి చేసుకుంటున్నాను. ఏంటయ్యా నువ్వు అనేది? బాబు వెంకటయ్య, రేపు సూర్యుడు అస్తమించేలోగా మన అందరినీ అస్తమింపజేస్తానన్నారు రాజావారు. ఒక్కడిని భయంతో వణికి చస్తున్నారు. ఇప్పుడు ఒక్కటే సంతోషం, నువ్వు కూడా వచ్చావు. ఉమ్మడిగా ప్రభుత్వం కదా అని. అసలు ఆ రాజావారికి ఈ విషయం ఎలా తెలిసిపోయి? తోడబుట్టిన వాడన్న ఇంగిత జ్ఞానం లేకుండా మా మీదే అపనిందలు వేశావు కదూ. నీ మాటలకు వీళ్ళిద్దరూ సంధాన పలికి తైతెక్కలాడారు కదూ. మేము రక్త సంబంధం ఎరుగని రాతి బొమ్మలమా? చెల్లెలి పసుపు కుంకుమలు తుడిచివేసే దౌర్భాగ్యులమా? సవాలు చేశావు కదరా. నా కన్న కూతుర్ని ఈడ్చుకుపోతూ ఉంటే ఎదురొడ్డి నిలబడలేని బలహీనులమటరా మేము. అయిన వాళ్లను దూరము చేసుకునేటంత నికృష్టులమా? నిరూపిస్తాము భువనేశ్వరి, నిరూపిస్తాము. మా మీద పడిన అపనిందను మేమే తొలగించుకుంటాము. మా చెల్లెలి 5వ తనాన్ని అపహరించిన ఆ దుర్మార్గుల పచ్చి నెత్తురుతో ఈ అపనిందను ప్రక్షాళన చేసుకుంటాము. నా తండ్రిని చంపిన హంతకుణ్ణి నేనే హతమారుస్తాను. నా తల్లి చేసిన ప్రతిజ్ఞ నేనే నెరవేరుస్తాను. నా రుమ్ము ఎరాకుర్ర కుక్క. నదులన్నీ వచ్చి సముద్రంలో కలవవలసిందే కాని సముద్రమెన్నడూ నదుల కోసం పరుగులెత్తదురా. మాలో చెలరేగుతున్న బరబాణాల ముందు అందరూ భస్మీపటలం కావలసింది. ఇది మాతరం కథ. పగ మాది, ప్రతిజ్ఞ మాది, ముగింపు కూడా మాది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.